పూర్తుల సంఖ్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు లోకలే వారి దరఖాస్తులను స్వీకరించండి. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కి హైకోర్టు ఆదేశం. వైద్య విద్యా ప్రవేశాల కౌన్సిలింగ్లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి దరఖాస్తు చేసుకోవడానికి అందించాలని కోరుతూ ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు అభ్యర్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులుగా పరిగణించి వారి దరఖాస్తులను స్వీకరించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ఆ తర్వాత లోకల్ నాలోకల్ వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి టెండర్లు 4150 కోట్లతో 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులకు రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ సోమవారం టెండర్లు పిలిచింది. తొలి దశలో 4.33 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ 4 లైన్ల పైవంతెన సహా మొత్తం 38.4 కిలోమీటర్లతో 2 క్యారిడార్ల పనులు చేపట్టబోతున్నారు. ఇందుకు 4150 కోట్లు ఏం కాబోతుంది. 32 చోట్ల ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లో, ఒక చోట అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి ఈపీసీ విధానంలో మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక ఆర్థిక అంశాలు పరిశీలించి గుత్తేదారు సంస్థలు ఎంపిక చేసిన అనంతరం ఏడాది సెప్టెంబర్ 12 నుంచి బెడ్ల స్వీకరణ మొదలై అదే నెల 17న ముగిపోతుంది. అదే రోజు టెండర్లు తెరవనున్నారు. గుత్తేదారు సంస్థల అర్హతపై మెట్రో రైల్ కార్పొరేషన్ 4-5 రోజులు మరో నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజల